మన జీవితంలో ఉన్న వెలుగు వారికి కోపం పుట్టిస్తుందంట. ఎందుకంటే మనము ప్రయత్నిస్తూ ఉంటాం కదా, మనము పోరాడుతున్నాం కదా, మన స్వభావాన్ని మార్చుకోవడానికి, మన ప్రవర్తన మార్చుకోవడానికి, పాపం నుండి బయటికి రావడానికి, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడానికి. ఇవన్నీ చేసే కొలది దేవుని వెలుగు మన జీవితంలో ఆవరిస్తుందండి. మన చుట్టూ కూడా దేవుని సన్నిధి, దేవుని వెలుగు, దేవుడు మనలో నివసిస్తే వాటికి మంట అంట. ఎందుకు మంట తెలుసా? నేను వారిలాగా లేనే, నేను వారిలాగా జీవించట్లేదే, నేను వారిలాగా నాకు అటువంటి సమాధానం లేదే, నాకు అటువంటి సంతోషము లేదే, దేవుడు నా తోడు లేడే అనే భయము, అనే బాధ, వేదన, వాటికి ఏంటంటే ఇరిటేషన్. వాటికి అంటే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే మనుషులు కాదండి, దురాత్మలకి. వాటికి ఒకలాగా చిరాకు పుడతాయంట. చిరాకు పుట్టి ఏం చేస్తాయి తెలుసా? అటువంటి లైఫ్ స్టైల్ లేదు కదా, అటువంటి జీవితం నాకు లేదు కదా, అటువంటి పరిశుద్ధత నాకు లేదు కదా అని మన జీవితం వారికి ఎంతగానో బాధ కలిగిస్తాయి. కాబట్టి మనల్ని ఏ రీతిగా అయినా పాడు చేయాలని, బెదిరించడానికి, మన జీవితాన్ని నాశనం చేయడానికి, పతనం చేయడానికి రెడీగా ఉంటాయంట. సో దే ఆల్వేస్ ఆర్ they're irritated by our లైఫ్ స్టైల్. మనం దేవుని వాక్యం చదవటము, మనం ప్రార్థన చేస్తే కొంతమందికి మంట కలుగుతుంది. మరి ముఖ్యంగా అన్య కుటుంబం నుండి వచ్చిన వారు ఒక్కలో రక్షించబడితే ఆ కుటుంబంలో మిగతా వారందరూ కూడా ఆ ఒక్క వ్యక్తి, అప్పటి వరకు వారు ఎన్ని స్థలాలకి తిరిగినా, ఎన్ని పాపపు కార్యాలు చేసినా, ఎంత భయంకరమైన జీవితము జీవించినా, ఎంతగా భయంకరమైన స్నేహితుల్ని కలిగినా ఎప్పుడు కూడా ఒక్క మాట అనరండి, తిట్టరండి, ఏం మాట గద్దించరు, ఏమనరు. అలా చేయట్లే నాన్న అని అంటారు అంతే. కానీ ఎప్పుడైతే బైబిల్ పట్టుకుంటారో, ఎప్పుడైతే ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తారో, ఎప్పుడైతే వారి స్వభావంలో మార్పు కలుగుతుందో, ఎప్పుడైతే దేవుని గట్టిగా పట్టుకుంటారో, ఈ రోజు అటువంటి వారు మీ జీవితంలో ఉన్నారా? నిన్ను ఇది చేద్దాం అనుకుంటే నాకు వేరే మార్గం చూపిస్తున్నారు. ఇది చేద్దామంటే స్నేహితులండి, బంధువులండి, సొంత వారే అండి, ఎందుకు అలాగెళ్తావు, ఎందుకు ఇది చేస్తావు, దేవుడు ఇది చిత్తమని చూపించాడు, ఈ మార్గం ఎన్నుకోమని నాకు బయలుపరిచాడు, అయినను నేను ఈ మార్గము సరి అని ముందుకు వెళ్తుంటే సడన్ గా ఏదో తెస్తా ఉంటారు, ఇది చూపిస్తుంటారు, అది చూపిస్తుంటారు, ఈ మాటలు అంటూ ఉంటారు. నాకు డిస్ట్రాక్ట్ అయిపోతుంది, నాకు కాన్సన్ట్రేషన్ లేదు, నేను అటెన్షన్ పెట్టలేకపోతున్నాను అని అంటే ఏంటిది అంటే అటువంటి మనుషుల్ని వాడుకొని మన పిలుపు నుండి, మన జీవిత యొక్క గమ్యము నుండి డిస్ట్రాక్ట్ చేయడానికి అపవాది వారిని వాడుకుంటున్నాడంట.